హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ కూడా నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేటర్గా ఉన్నానండి. సో ఇక్కడ నా క్లాసెస్ అన్నీ కూడా ఉచితంగా ఉంటాయండి. అన్నీ కూడా నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా. సో సింపుల్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి ఒక 15 మినిట్స్ చూస్తే సరిపోతుందండి. అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి అన్ని క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఓకే, మరి అకాడమీలో మనకి ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో 23వ తారీఖు రాంబాబు సార్ అయితే అందుబాటులో ఉంటారు. సో ఎన్రోల్ చేసుకోండి. లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్ 24th ఉందండి. సో డిస్కషన్ ఆన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పైన ఉంటుంది, అసఫ్ జాహీ డైనెస్టీ పైన. నెక్స్ట్ మరి 1 మంత్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఇదంతా కూడా అండి జూన్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళీ మనకి 18వ తారీఖు కూడా ఒకటి కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎప్పుడు ఉందంటే 19 కూడా అయిపోయింది. 25వ తారీఖు అయితే ఉందండి 2 PM. గ్రూప్ 1కు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ ఎప్పుడు ఉందండి, ఇది 26వ తారీఖు అయితే ఉంది. అన్నీ కూడా మనకు మధ్యాహ్నము మరి 2 గంటల సమయంలో అయితే మీకు ఈ యొక్క మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో అంతా కూడా మరి డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఇదేంటి అంటే మరి మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? గుంటూరు జిల్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి విడుదల కావడం జరిగింది. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలండి. ఓకేనా, అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటాయంటే చెప్పలేమండి. 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఫుల్ టైంలో కంటిన్యూ కూడా కావచ్చు. ఓకే, మరి ఇందులో మనకి ఆరోగ్య మిత్ర అనేటువంటి ఉద్యోగాలు మొత్తము 20 ఉన్నాయండి. ఓకేనా, క్వాలిఫికేషన్ ఏంటి? BSc నర్సింగ్, MSc నర్సింగ్, B ఫార్మసీ, M ఫార్మసీ, ఫార్మా D, BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదివినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్. అంతేకాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, షుడ్ హ్యావ్ అ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. 15,000 జీతం ఇస్తారు. టీమ్ లీడర్కి వచ్చేసి ఒకటి ఉందండి, క్వాలిఫికేషన్ BSc నర్సింగ్, సేమ్ పైన ఉన్నటువంటివే ఇక్కడ కూడా ఇచ్చారు. BSc నర్సింగ్, MSc నర్సింగ్, B ఫార్మసీ, M ఫార్మసీ, ఫార్మా D, BSc మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినటువంటి వారు ఎలిజిబుల్. అంతేకాకుండా దీనికి మరి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి, రిలవెంట్ హాస్పిటల్లో చేసినట్లుగా. 18,500 రూపాయల శాలరీ అయితే ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉందండి. క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ విత్ అ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ అ PGDCA లేదా CAD ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ కంప్యూటర్ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. 18,500 రూపాయల జీతం అయితే మనకు ప్రతి నెల ఇస్తారు. ఓకేనా, అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, మరి దీనికి మనం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు చూసినట్లయితే అందరూ కూడా 26 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా మనం దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. యా, ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకటి చూద్దాము. సో దీన్ని మరి అప్లై చేసుకోవాలంటే చూడండి, హౌ టు అప్లై. Candidate can download the prescribed format of application using the website gunturu.ap.gov.in. మీకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం. మరి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఆన్ అండ్ బిఫోర్ 22వ తారీఖు అంటే రేపటితో ముగుస్తుంది, అందరూ కూడా త్వరపడండి. ఓకేనా, మరి ఏ విధంగా అప్లై చేయాలి మనము? అడ్రస్ ఆఫ్ ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్ గుంటూరు, A/26 type 4 R&B క్వార్టర్స్ బిసైడ్ DMHO ఆఫీస్, కలెక్టర్ బంగ్లా రోడ్, గుంటూరు అండి. దీనికైతే మనము వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దూర ప్రాంతం నుండి అయితే స్పీడ్ పోస్ట్ పంపవచ్చు. అప్లికేషన్ షెల్ బి స్క్రైబ్డ్ విత్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, అంటే మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి అని అంటున్నారు. దీంతో పాటుగా ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అన్ని మార్క్ షీట్స్ ఉండాలి, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. EWS కోటా కింద ఉన్నట్లయితే మీరు EWS సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఒకటి ఉందండి, అవన్నీ కూడా మీరు
ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ప్రకారము ఈ ఉద్యోగం అయితే ఇవ్వడము జరుగుతుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఓకే, సో ఇంకా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ కూడా మీకైతే నేను లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి అందరూ కూడా. ఓకేనా, నెక్స్ట్ మరి ఇక్కడ ఒక్క నిమిషం, సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అందరూ కూడా తప్పకుండా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. మరి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.